ఆర్థిక ఇబ్బంది గుండా వెళుతున్నారు, కానీ ప్రశాంతత లేకుండా ఉంది, నెమ్మది లేకుండా ఉంది, తల్లడిల్లిపోతున్నారు, టెన్షన్ పడిపోతున్నారు, కంటికి నిద్ర లేకుండా ఉంది, తిన్నది అరగకుండా ఉంది అనే స్థితిలో నువ్వు ఉన్నావు అంటే బహుశా నువ్వు నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేయలేదేమో, బహుశా నీకున్న సమస్యలను యేసయ్యకు అప్పగించలేదేమో. నీ భారము యెహోవా మీద మోపుము అని బైబిల్లో, మీ చింత యావత్తు నా మీద వెయ్యండి ప్రభువు సెలవిచ్చాడు. మనకున్నటువంటి బలహీనత ఏమిటంటే చింతలన్నీ మన మీద వేసుకుంటాం, మనమే మోసే ప్రయత్నం చేస్తాం. ఫలితంగా నిద్ర పట్టక, నెమ్మది లేక అల్లాడిపోతూ ఉంటాం. పేతురు ఒక అద్భుతమైన పాఠం నేర్పిస్తున్నాడు. ఒకప్పుడు నేను పిరికోడిని, ఒకప్పుడు అక్కడ ప్రమాదం లేకపోయినా పారిపోయిన వాడిని, కానీ నా దేవుడు నన్ను ఏ స్థాయికి తీసుకొచ్చాడంటే ప్రమాదం పొంచి ఉన్నా సరే ప్రశాంతంగా జీవించే స్థాయికి నా ప్రభువు తీసుకొచ్చాడు.